ఓం శ్రీ సాయి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మంగా అందుకోటి ప్రణామం అర్పిస్తూ ఇక్కడ చేసిన సాయి యువతకు సాయి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున సాయిరాం తెలియజేస్తూ యువ వికాస్ అనే పేరుగా గత కొన్ని దశాబ్దాల క్రితం మనం శ్రీకాకుళం జిల్లాలో మన జనార్దన్ సాయి వాళ్ళు కండక్ట్ చేశారు. వాళ్ళే ఇప్పుడు ఈ విధంగా డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్స్ గా బాల వికాస్ కోఆర్డినేటర్గా క్రియాశీల కార్యకర్తగా జిల్లాలో ఇప్పుడు స్వామి సంస్థలో క్రియాశీల పాత్రని పోషించడం జరుగుతుంది. అయితే యువ వికాస్ అనేది ఎందుకు అంటే ఈ రోజుల్లో మనం చాలా స్థాయికి చదువుకుంటున్నారు, కానీ వాళ్ళు ఎటువంటి వ్యక్తిత్వ వికాసాలు లేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదు, నాకు ఏం తప్పు అనేది అంటే విచక్షణ రహితంగా వాళ్ళు ప్రవర్తించడం వల్ల అంటే వాళ్ళు తెలియదు తప్పు చేసి వాళ్ళు విపరీతమైన నష్టాల్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. మన ఊర్లో కూడా చూస్తున్నాం. అందుకు అది మనం పక్కన పెట్టడం కోసం అనేసి ఈరోజు సత్యసాయి సంస్థ ద్వారా యువ వికాస్ అనే పేరుగా మనం ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. యాక్చువల్లీ ఇది జోనల్ లెవెల్లో పెట్టడం జరిగింది, కానీ మనకి కాలం అంటే తక్కువ టైంలో పెట్టడం వల్ల ఇది మన సంఘపరంగా మనం ఫస్ట్ ఉగాదికి ఎవరైతే మన ప్రత్యేకతకు వస్తున్నారో వాళ్ళైనా కనీసం వస్తే వాళ్ళకైనా మనం చెప్తే స్వామి సంస్థ యొక్క ఒక జైలు వాళ్ళకి అర్థమవుతుందని ఆలోచనతో ఈ విధంగా పెట్టడం జరిగింది. నేను 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత జనసాయి తర్వాత 20 మినిట్స్ మాట్లాడడం జరుగుతుంది. అయితే ముందుగా మనకి యువ వికాస్ అని పెట్టి యువతకు మానవతా విలువలు, సానుకూల దృక్పథం, నాయకత్వ లక్షణాలపై అవగాహన సదస్సు పెట్టాం. అయితే ఈ మొదటి 2 జనార్దన్ సార్ చెప్తారు. నెక్స్ట్ నాయకత్వ లక్షణాలకు వచ్చేసరికి నేను ఒక 10 నిమిషాల పాటు దాని మీద మనకు తెలిసిన పాయింట్స్ స్వామి మనకు చెప్పిన అంశాల మీద డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టీచర్ అంటే అంటే ఫస్ట్ లీడర్ అనేవాడు, లీడర్ అంటే లీడర్షిప్ అంటే ఏంటి తెలుసుకోవాలి. ఫస్ట్ లీడర్ అంటే ఎవరు? నాయకుడు. లీడర్షిప్ అంటే నాయకత్వం. ఎవరైతే నాయకత్వ లక్షణం కలిగి ఉంటారో వాడు లీడర్. కానీ మనం ఏంటనుకుంటాం, బయట పొలిటీషియన్స్ ఉంటారు, ఇంకా రిమైనింగ్ క్యాండిడేట్స్ పార్టీ నాయకులు ఉంటారు, లేకపోతే ఒక వీళ్ళు గ్యాంగ్ లీడర్ ఉంటారు. వాళ్ళందరూ కూడా లీడర్స్ అనుకుంటాం. వాళ్ళందరూ కూడా లీడర్స్ కాదు. ఎందుకంటే ఎవరైతే లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయో వాళ్ళు మాత్రమే లీడర్స్ గా సంస్థలో కానీ ఎక్కడైనా సమాజంలో అనేది గొప్ప పేరుని సాధించడం జరుగుతుంది. అయితే మనకున్నంత వరకు మనకి గుడ్ టీచర్ ఎవరు? స్వామి. ఎందుకంటే మనం ఏదైనా నేర్చుకుంటే ఎవరైనా నేర్చుకుంటాం, స్వామి నేర్చుకుంటాం. ఇప్పుడు సనాతన సార్ కానీ నాకు ఇంకేదైనా స్వామి ప్రతిదీ కూడా నా జీవితమే నా సందేశం అని చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి? ఎవరైనా అంటే ఇప్పుడు తన నుండే గుణపాఠాలు నేర్చుకొని మీరు కూడా దాన్ని ఆచరించండి అంటారు. ఇప్పుడు అది అలా రాను ఏమైంది మనది మీ జీవితమే నా సందేశం కింద మాత్రం జరిగింది. ఎందుకంటే మనం ఎలా బిహేవ్ చేస్తే సత్య భక్తుడురా, సత్య యూత్ కోఆర్డినేటర్, సత్య యువత అనేసి మనం చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా సత్య ఆపరేషన్ వాళ్ళు ఉంటారు అనేసి మనం సమాజంలో గొప్పగా చెప్పుకుంటాం. అయితే స్వామి మనకి ఫస్ట్ లీడర్ గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే స్వామి తన తల్లి కోసం 3 మాటలు ఇచ్చారు. ఎందుకంటే స్వామి ఒక మాట ఇచ్చారంటే దాన్ని నిలబెట్టుకోవాలి. ఈ లీడర్ అనేవాడు ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ తను చేసిన ప్రామిస్ ని నిలబెట్టుకోవాలి. ఫస్ట్ స్వామి ఏం చేశారు? తన తల్లికి 3 కోరికలు ఇచ్చారు. ఏంటి? 1 హాస్పిటల్, 2 ఒక స్కూల్, 3 వాటర్ ప్రాజెక్ట్. ఇవి ఇప్పుడు ప్రపంచంలో ఒక స్థాయిలో ఉన్నాయి. ఎందుకంటే ఒక యూనివర్సిటీ అంటే డీమ్డ్ యూనివర్సిటీ వస్తుంది కొట్టుకోవాలి. హాస్పిటల్ వచ్చేసరికి సూపర్ స్పెషాలిటీ అంటే ఉచితంగా అక్కడ ప్యూర్ అవని వ్యాధి లేదు, అలాంటి స్థాయికి. నెక్స్ట్ వాటర్ ప్రాజెక్ట్ వచ్చేసరికి రాయలసీమ అంటే పూర్తిగా కరువు ప్రాంతాలు అవి. అలాంటి దగ్గరికి మనకి ఇప్పుడు వాటర్ అనేది అంత విలువగా జరుగుతున్న కారణం స్వామి ఆలోచించిన అభయం. అయితే ఈరోజు ఒకసారి మన శ్రీకాకుళం జిల్లా పద్యాత్ర మొన్న కూడా ఎస్పీగా డిస్కస్ చేశారు. అంటే ఏంటి? రత్నాకర్ గారు వచ్చినప్పుడు స్వామి అంటే ఎక్కడ మీరు బోరు తగిన శ్రీకాకుళం జిల్లా వచ్చేసరికి అంటే మనకి అప్పుడు చివర గిరిజన ప్రాంతాలు ఉంటాయి, అక్కడ కూడా మనకి వాటర్ అనేది దొరికేది కాదు. అలాంటి దగ్గర కూడా మన పట్టేదికి వెళ్ళి భక్తులు మనం పెట్టుకుంటే అక్కడ మీరు ఎక్కడ కోరుకుంటే అక్కడ నీళ్ళని పుష్కలంగా దొరుకుతాయని మా వారి ఉండడం వల్ల ఈ రోజు శ్రీకాకుళంలో ఎక్కడ ఉన్న స్వామి సంస్థలు కానీ లేకపోతే అక్కడ ఉన్న ఎక్కడ కోరుతామైనా విపరీతంగా నీళ్ళని పడడం జరుగుతుంది. ఆ రోజుల్లో స్వామి ఇచ్చిన అలాంటిది. ఆ విధంగా ఫస్ట్ తను తల్లికి ఇచ్చిన మాటని నిలబెట్టుకొని ఒక ఉత్తమమైన ఆలస్యమైన ఒక నాయకుడిగా మనకి స్ఫూర్తినిచ్చారు. అయితే ఇప్పుడు సంస్థలు మనం పనిచేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనే కానీ ఇంకెవరైనా వచ్చేసా మాట్లాడేస్తున్నాం, నాకు సహకరిస్తున్న వర్క్ చేస్తున్నా అంటే అది మనం స్వతసిద్ధంగా కాదు. స్వామి మనకి ఇటువంటి అనుగ్రహ ఆశీస్సులు లేకపోతే మనం కనీసం మందిరం కూడా మనం రాలేదు. ఇప్పుడు ఎవరో ఫోన్ చేస్తున్నారు,
రెండేసార్లు మూడోసార్లు ఫోన్ చేస్తుంటే అక్కడ ఆ అబ్బాయి చేసినట్టు కాదు. ఎందుకంటే స్వామి నుండి నీకు పిలుపు వస్తుంది కాబట్టి నువ్వు ఇక్కడికి ఫోన్ రాకపోతే ఊళ్ళో చాలా మంది అబ్బాయిలు ఉన్నారు, చాలా మంది లేడీస్ ఉన్నారు, కానీ వాళ్ళందరూ ఎందుకు రాలేకపోతున్నారు అంటే వారికి విశ్వాసం కానీ యొక్క ఆసక్తి కానీ లేకపోవడం వల్లే. అయితే ఇప్పుడు ఆ విధంగా స్వామిని మనం ఎంచుకోవడం వల్ల మాత్రమే ఈ విధంగా ఈరోజు ఇక్కడ కూర్చోగలిగారు. అయితే చూడండి, ఈ గుడ్ ఫాలోవర్ అయితే గుడ్ లీడర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫస్ట్ మనం టీచింగ్ లో కూడా ఫస్ట్ వినాలి. వింటే తప్ప అది సబ్జెక్ట్ అనేది మనకు అవగాహన రాదు. మనం వినకుండా మనకు అన్ని వచ్చిన ఆలోచన ఉన్నదనుకో మనకి ఏది రాదు. అందుకే గుడ్ ఫాలో అంటే ఫాలో అవ్వాలి ఎవరైనా ఫస్ట్, మనకంటే స్ఫూర్తి, మనకంటే పెద్దవాళ్ళు. సో ఆ విధంగా వాళ్ళు ఆ రోజుల్లో ఎలా చేసేవాళ్ళు అనే ఆలోచన మైండ్ లో పెట్టుకోవాలి. ఆ విధంగా చేయడం వల్ల ఈ విధంగా జరుగుతుంది. దాని మిస్టేక్స్ మనం రెక్టిఫై చేసుకోవాలి. ఆ విధంగా మనం అనుభవం, దాన్ని అంటారు అనుభవం పాఠాలు నేర్పుతుందని. ఈ విధంగా మనం గుడ్ ఫాలో గుడ్ లీడర్ అవుతాడు. నెక్స్ట్ ఏంటంటే లీడర్షిప్ లో సర్వింగ్ ఆఫ్ హ్యూమానిటీ, సెల్ఫ్ సాక్రిఫైస్, హీరో ఆఫ్ యాక్షన్. సర్వీస్ ఆఫ్ హ్యూమానిటీ అంటే మానవత్వం కోసం ఉండాలి లీడర్కి. మానవత్వం లేకపోతే కనీసం ఒక 10 రూపాయలు, ఒక 100 రూపాయలు ఒక సర్వ్ చేయనటువంటి లీడర్ రావాలి కదా, అంతే కదా. దాతలతో అయినాడు మనం 10 మందికి హెల్ప్ చేస్తే కదా మనం ఒక గొప్పగా చూస్తాం మనకి. నెక్స్ట్ సెల్ఫ్ సాక్రిఫైస్ అంటే తనకు తానుగా కూడా కొంత నిస్వార్థంగా సేవ చేయాలి. ఇప్పుడు బాగా చెప్తున్నామన్నా లేకపోతే మందికి వస్తున్నామన్నా ఒక 1 అవర్ ఒక 2 అవర్స్ వేస్ట్ అవ్వదు అని అనుకుంటాం, కానీ వేస్ట్ అవ్వదు. అది మన కోసమే, అది సాక్రిఫైస్ కావాలి. లేకపోతే ఈ టైంలో మనం ఇంకో దగ్గర డాక్టర్ మనం జాబ్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, డాక్టర్ కోసం దగ్గర ఉండొచ్చు ఇంకో దగ్గర. కానీ మనం వీలు చేసుకుని మరి ఒక 1 అవర్ వారం ఒకసారి కానీ 2 గంటలు కానీ మనం రావడం జరుగుతుంది. దాన్ని సెల్ఫ్ సాక్రిఫైస్ అంటారు. నెక్స్ట్ హీరో ఆఫ్ యాక్షన్ అంటే ఏ పని చేసినా అది నువ్వు మాత్రమే చేయగలగాలి. లేకపోతే మనకు అనిపించాలి ఒకవేళ పొరపాటును సాక్షి లేడు, లేకపోతే గోల్ లేడు, పవన్ లేడు, అసలు అక్కడ ఉంటే అసలు బాధ మనకు లేకపోతుంది, లేకపోతే అంత బాగా చేస్తాడు అంటే ఇబ్బంది మనకు లేకపోతుంది అన్నట్లు అంటే మనం లేకపోయినా మనం గుర్తు రావాలి. అప్పుడే నువ్వు చేసే పని అనేది పెర్ఫెక్షన్ ఉంటుంది. అవునా కదా. అంటే ఇప్పుడు అంత బాగా అంటే అలా అనుకున్నారంటే నువ్వు హీరో. ఎందుకంటే ఆ విధంగా నువ్వు చేస్తున్నావు కాబట్టి వాళ్ళు అనుకుంటున్నారు. అంటే ఆ అబ్బాయి ఉంటే అన్ని మనం చూసుకుంటాడు, మనకి ఎంత బేజారు ఉన్న వాళ్ళ ప్రజలకు అవగాహన వస్తుంది. సో దాన్ని హీరో ఆఫ్ యాక్షన్ అంటారు. నెక్స్ట్ తో సేవ చేసి స్వామికి అవకాశంగా భావించాలి. ఇప్పుడు ఈ రోజు మాట్లాడడం కానీ లేకపోతే సేవ చేయడం కానీ ఒక పట్టికి వెళ్ళడం కానీ ఏది కూడా స్వామి ఇచ్చిన అవకాశంగా మనం భావించాలి. ఆ విధంగా త్రికరణ ఉంటేనే మనం ముందుకి వెళ్ళడం జరుగుతుంది. అయితే లీడర్ మస్ట్ ఫాలో అండ్ యూ కెన్ లీడ్ అంటే ఫస్ట్ ఎవరైనా మనం ఫస్ట్ ఫాలో అవ్వాలి. ఇందాక ఆల్రెడీ చెప్పాను పాయింట్. అంటే ఫస్ట్ మనం ఫాలో అవ్వకపోతే మనం ముందుకు లీడ్ చేయలేము. అంటే మనకి ముందు తరాల గురించి మనకు అవగాహన ఉండదు. అందుకు ఫస్ట్ మనం వినాలి, తర్వాత ఆచరించాలి. నెక్స్ట్ స్వామి కూడా మనల్ని ఇప్పుడు చాలా మంది ఉన్నారు, కానీ అందరినీ ఎందుకు కానీ నిన్నే ఒక యూత్ కోఆర్డినేటర్గా లేకపోతే ఒకసారి బాగా గురువుగా లేకపోతే ఒక ఇన్ఛార్జ్ ఒక కన్యానిగా పెట్టారంటే కారణం ఏంటి? నువ్వు దానికి అర్హుడు కాబట్టే పెట్టారు, కానీ మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దాన్ని మళ్ళీ స్వామి దాన్ని అంటే మనం విపరీతంగా ఆలోచించడం వల్ల మనమే సంస్థకి కానీ లేకపోతే కార్యక్రమానికి కానీ మనకి దూరమని సంస్థకి అనేది మనం నీరు అవడం జరుగుతుంది. నెక్స్ట్ అయితే చూడండి, ఇప్పుడు స్వామి ప్రేమ ఉంది, అది అందరి మీద ఉంది, అందరిలో ఉంది, విశ్వం అంతా ఉంది స్వామి. కానీ అందులో ఉందా? ఉండాలి అంటే ఎలా చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిల్లును ఉంది, బిల్లును ఒకటి అంటే ఓదకుండా ఉంది ఒకటి, అది ఓదకుండా ఉంటే నిండిపోద్దా? బయట ఎంత గాలి ఉంది కదా, బయటలో మనం ఎందుకు తినట్లేదు, కానీ మన దాంట్లో పూర్తి కదా గాలి లోపలికి వెళ్తుంది. అదేవిధంగా స్వామి ప్రేమ అనేది విశ్వం అంతా ఉంది, కానీ దాన్ని మనం కోరి తెలుసుకోవాలి. అంటే ఆ యొక్క స్వీట్నెస్ ని ఆ యొక్క ప్రేమతత్వం మనం అనుభవించాలి. అప్పుడు మాత్రం మనలో నేను ఉంటుంది. అంటే ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బిలోన్ అంటే బయట అంతా గాలి అంత వాతావరణం అంతా ఉంది, కానీ బిలోన్ ఎందుకు అది ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి. ఆ కైట్లో కానీ గాలి వెళ్ళిపోతుంది, గాలి పైకి కొట్టాలి, కాబట్టి బిల్లులో ఊదాలి. ఊదినప్పుడు మాత్రమే ఆ గాలి అనేది బిల్లులో కలుగుతుంది. అదేవిధంగా మనలో కూడా స్వామి ప్రేమ అనేది నింపుకోవాలంటే ఫస్ట్ స్వామి మీద విశ్వాసం పెరగాలి. ఆ విధంగా ఉండినప్పుడు మాత్రమే మనలో ప్రేమతత్వాన్ని పెరుగుతుంది. నెక్స్ట్ లీడర్ అనేవాడు తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయాలి. ఇప్పుడు నేను చెప్తున్నాను కదంటే డిస్కస్ చేసుకోవడం తప్పులేదు, కానీ ఒక విషయం గురించి ఎక్కువ డిస్కస్ పెట్టి నాకు అలా సాగి నెక్స్ట్ నేను ఎక్కువ తగులు పెట్టుకుని సో అలాగే కంటిన్యూ చేసానుకో అప్పుడు నీ మాట ఎవరు వినరు. ఎంత తక్కువ మాట్లాడి యాక్షన్ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు చాలా అన్నిటికీ కొన్నిసార్లు మేము ఏం చేస్తామంటే సైలెన్స్ ఉండదు. సైలెన్స్ అనేది మీరు అనుకుంటే చాలా ప్రమాదం. ఎందుకంటే చాలా సమాధానానికి సైలెన్స్ అనేది ఆన్సర్ కూడా. ఎందుకంటే సైలెన్స్ కొనుక్కో కొన్ని
అలా వెళ్ళిపోతుంటే అంటే కాలానుగుణంగా మనం కొన్ని సైలెంట్ గా ఉంటే చాలా తలనొప్పులు మనం పక్కన అవుతాయి. సో ఆ విధంగా కొన్ని అంటే సందర్భానుసారం మనం ప్రవర్తించాలి. నెక్స్ట్ లీడర్ అనేవాడు రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రోజు యువ వికాస్ పెట్టాలనుకోండి, మనం చేయాలంటే ఫస్ట్ మనం చెప్పాలన్నా మనం చెప్తాం, కానీ వినేవాళ్ళు ఉండాలా. సో వెంటనే యూత్ ఉండాలి. సో యూత్ ఫస్ట్ గ్యాదర్ చేయాలి, ఫోన్ చేసి మెసేజ్ పెట్టి చెప్పాలి. సో 10 మంది 5 మంది తర్వాత విషయం, కానీ వచ్చారంటే అర్థం ఏంటి, వాళ్ళకంటే వీళ్ళందరికీ కూడా ఒక రిలేషన్షిప్ ఉంది. సో లీడర్ చెప్పడం వల్ల వచ్చిన తర్వాత వాళ్ళు వినియోగించుకోండి. ఈ రోజు కాకపోతే ఎప్పుడైనా వాళ్ళ మైండ్ లో సంవత్సరం మీద సంవత్సరం కార్యక్రమం ఒక అవగాహన అనేది రావడం జరుగుతుంది. అంటే ఫస్ట్ ఒక గుడ్ అంటే వాళ్ళందరికీ ఒక టీం ఉండాలి. ఆ టీం లేకపోతే మనం ఏ కార్యక్రమం కూడా మనం చేయలేము. అదో ఆ విధంగా మనం అందరినీ కవర్ చేసుకుంటూ అందరినీ సర్దుబాటు చేసుకుంటూ ఊరుకోటి గోధుమ అయిపోవడం అలా చేసామనుకో మన చుట్టూ అవట్లేదు. అంటే తప్పించుకోవడానికి కాదు, కనీసం ఒక సర్దుబాటు మనలో ఉంటారు. నెక్స్ట్ ఇప్పుడు నేను ప్రెజర్ చేస్తే వస్తారు అందరూ, అలా కాదు. ఎవరు ప్రేరణ లేకుండా స్వతసిద్ధంగా వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూత్ కూడా పెట్టారు, ఎవరు లేరుగా ఉండరా అంటే ఆ తర్వాత విషయం. కానీ నేను ఉంటానంటే ఉండడం వేరు. అంటే కొందరేంటంటే పదవుల కోసం నేను అనట్లేదు, కానీ స్వామి సేవ చేయాలి అని ఆలోచనతో కొందరు ముందుకు వస్తారు. సో అలా తప్పేం లేదు. సో ఆ విధంగా చేయడం అంటే ఏ సేవ ఉంది ఏ కార్యక్రమం ఉందని ముందుకు వచ్చి వాళ్ళే స్వతసిద్ధంగా ప్లాన్ చేయాలి. అదే కానీ మనం బలవంతంగా ఒక ఆయన పెట్టేసి సో నువ్వు చెయ్యాలి, చేయకపోతే అవ్వదు, లేకపోతే నేను చేసేస్తాం అంటే అది కరెక్ట్ కాదు. సో దాన్ని బలవంతంగా నాయకత్వ లక్షణాన్ని అలవాటు అవ్వదు. ఆ విధంగా మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ సత్సాయి, ఈ రోజుల్లో సత్సాయి యూత్ లీడర్స్ కానీ లేకపోతే బాలక చిల్డ్రన్స్ మాత్రమే సమాజంలో టాప్ పొజిషన్ లో ఉంటున్నారండి. మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేమే కానీ లేకపోతే ఇంకెక్కడైనా అంటే సత్సాయి ఇప్పుడు ఎందుకంటే మనకంటూ ఒక విలువ ఇస్తారు. నెక్స్ట్ మళ్ళీ కాలేజెస్ లో కానీ లేకపోతే సమాజంలో కానీ లేకపోతే ఇంకెక్కడ ఆర్గనైజేషన్ లో కానీ ఇంకెక్కడికి వెళ్ళినా మనకంటూ స్పెషల్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. అది అనుభవపూర్వకంగా వస్తుంది తప్ప నేను ఎన్ని చెప్పినా మీకు అర్థం కాదు. ఎందుకంటే అది మనం అనుభవించిన తప్ప అది రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పెట్టేది మనం ఫుల్ పెట్టిగా మనం ప్రతి డే అంతా కూడా సమాజం అర్థం చేస్తుంది. ఎవరు ఎలాంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేటస్ మీద కూడా మనం క్యారెక్టర్ అని డిపెండ్ అవుతుంది. సో అలాగేసి మీరు అనుకోండి చాలా మంది ఆ స్టేటస్ పెట్టిన లవ్ చేసినట్టు చేయడం అనేసి అంటారు, కానీ కరెక్ట్ కాదు. అందుకు చాలా మంది 3 స్టేటస్ పెడతారు. సో దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు అంటే చాలా అంటే నేను నాకు తెలిసినంత వరకు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో చనిపోయినప్పుడు మనం స్టేటస్ పెట్టాం అంటే విపరీతమైన ఒక భయంకరమైన ఫోటో పెట్టాం. దానివల్ల ఏమవుతుంది, అందరూ చూస్తారు. ఆ యొక్క బాధ అనేది ఇప్పుడు 350 మందో 250 మందో 350 మంది చూస్తారు. నువ్వు 350 మందికి 320 మందికి నువ్వు ఆ బాధను పంచినట్టు నిజంగా నాకు పెట్టకూడదు. ఒక పెడితే ఫర్ ఎగ్జాంపుల్ పెడితే ఒక ఆయన ముందు మంచి ఫోటో ఉంటుంది, ఒకటి పెట్టి మిస్ బాబాయ్ లేదా మిస్ సంథింగ్ పెట్టాలి. అంతేగాని ఏకంగా రోడ్డు మీద పడిపోయిందో లేదా ఎక్కడ పడిపోయిందో మనం పెట్టేస్తాం డైరెక్ట్గా. సో దానివల్ల ఏమవుతుంది, ఈ ఇంతమందికి మనం ఆ బ్యాడ్ అనేది ఆ యొక్క వైబ్స్ అని మనం పనిచేస్తాం. ఎప్పుడు కూడా ఎందుకంటే చెప్తున్నాను, మనం పంచితే ఆనందాన్ని పంచాలి. సో ఈ యొక్క బాధాకరాన్ని పంచితే ఎవరండి అంటే అనుకోగానే చూసినంత మాత్రం మారిపోతారంటే అయ్యో అనుకుంటారో లేదు. సో అది అంటే చిన్న ఫీలింగ్ అని మైండ్లో మారిపోతుంది. అయితే ఒక్క సక్సెస్ అయి ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ఉన్న లీడర్స్ మాత్రమే వేరే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నట్టు ఆడే 10 మంది లీడర్స్ తయారు చేయగలరు, అవునా కాదు. సో ఫస్ట్ ఒక సంఘం తీసుకుని తర్వాత జడ్ఎస్సీకి వెళ్తారు, తర్వాత అలాగే మారుతుంది. అంటే అవన్నీ ఏదవుతుంది, అలా డెవలప్మెంట్ తనలో వచ్చి నెక్స్ట్ తరాన్ని కూడా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక లీడర్ మాత్రమే మన రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పారు, వెలిగే దీపాన్ని మాత్రం ఇంకో దీపాన్ని వెలిగించగలరు. అదేవిధంగా మన ఒక బాలక గురువు కానీ బాలక ఒక సత్సాయి యువత మాత్రమే ఇంకొక వేరే యువతను ఆదర్శప్రాయంగా చేసే ఆ యొక్క శక్తి జ్ఞానం అంతా కూడా మనలో ఉంటుందని స్వామి చెప్పడం జరిగింది. అయితే స్వామి ఒకసారి ఏం చేసిందంటే, నేను అందరూ అనుకుంటారు స్వామి అంటే మనం చెప్తారని చేయరు. లీడర్ కూడా కొన్నిసార్లు చీపురు పట్టుకుని చూడాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అవకాశం ఉన్నప్పుడు చూడాలి కూడా. ఎప్పుడు కూడా స్టేజ్ మీద కూర్చొని వాటర్ బాటిల్స్ స్నాక్స్ తిన్నా అది ఉంటుంది. దాంతోపాటు అవసరం ఉన్నప్పుడు చీపురు పట్టుకుని చూడాలి కూడా. అలాంటప్పుడే మనం ఉన్నత స్థాయికి వెళ్తాం. నెక్స్ట్ స్వామి ఒకసారి సమ్మర్ క్యాంప్ అవుతుంది, బాలవేశ పిల్లలకి పెడతారు వేసవి సెలవులు. అప్పుడు వెళ్తున్నప్పుడు అందరికైనా ముందుకు స్వామి వెళ్ళిపోయి ఫస్ట్ ఈ లైన్కి ఎన్ని చైర్స్ ఉన్నాయి, అసలు లైన్ ఉన్నాయా లేవా, లేకపోతే వచ్చిన గెస్ట్లకి అన్ని ఏర్పాట్లు జరిగాయి లేవా, సో ఇవన్నీ కూడా స్వామి ఆ టైం కంటే ముందే వచ్చి అవన్నీ చెక్ చేసేవారు. ఆయనకు అవసరమా, ఆయన చెప్తే చాలా మంది చేస్తారు, కానీ ఆయన ఎందుకు చేసేది ఒక
లీడర్గా అంటే ఒక నాయకు ఒక స్థాపకుడుగా ఆయన బాధ్యత అంటే ఆయన చూపించారు ఆ విధంగా. సో అంటే ఆ విధంగా అందుకే అన్నాను స్వామి ఈజ్ అవర్ గుడ్ టీచర్ అండి. సో అలా నేర్చుకోవాలి మనం. నెక్స్ట్ ఇమిటేషన్ కాపీ ఇస్ నాట్ ఏ క్వాలిటీ ఆఫ్ లీడర్. ఇమిటేషన్ కాపీ మనం చాలా మంది ఏం చేస్తామంటే పక్కవాడు చేసామని మనం చేస్తాం, కాపీ చేస్తాం. అంటే పలానా ఊర్లో జరిగింది, లేకపోతే పలానా టీచర్ చేశారు, పలానా నాయకులు చేశారు, పలానా పక్క యూత్ మూవ్మెంట్ చేసి మనం ఇలా చేస్తాం. అలా చేస్తే మనం కాపీ కొట్టడం అవుతుంది తప్ప అది మనకి ఓన్ క్రియేషన్ ఓన్ ఇండివిజువల్స్ రావాలి. అలా ఉంటే మాత్రం మనం కార్యక్రమం చేయగలం. ఇమాజినేషన్ ఉండాలి, లాటరల్ థింకింగ్ ఉండాలి. ఇమాజినేషన్ అంటే కొత్తగా ఊహించగలిగితేనే ఇవన్నీ కూడా మనకి డెవలప్ అవుతుంది. లాటరల్ థింకింగ్ అంటే సృజనాత్మకత అంటారు, దాన్ని తార్కిక పద్ధతి అంటారు. సో ఇవన్నీ కూడా మనం డెవలప్ అవ్వాలి. నెక్స్ట్ ఈక్వల్ లవ్. ఇప్పుడు 10 మంది ఉన్నాం మన బ్యాచ్, 10 మంది మీద ఒకేలాంటి ప్రేమ మనం చూపించాలి. వీటి మీద ఒకలాగా ఈ మీద ఒకలాగా చూపిస్తే అక్కడ పార్షియాలిటీ వచ్చేస్తుంది. అందుకు అందరి మీద కూడా ఈక్వల్ లవ్ అనేది ఉండాలి, కానీ చూపించాలి. మ్యాక్సిమం దానికి 90% దానికోసం ప్రయత్నించాలి. అంతేగాని మనం సక్సెస్ అయిపోతుందంటే అవుతాము అవున తర్వాత విషయం ముందు ప్రయత్నం అంటూ చేయాలి. సో అందరి మీద మనం ఒకలాగా అనుకున్న వాళ్ళ మన మీద నెగిటివ్ అనుకోవచ్చు. అంటే మనం ఎదిగే కొద్ది అని ఏంటంటే ఈర్ష్య అసూలు పెరుగుతాయి, అది ఎక్కడ ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళు మనం ఏం చేయాలి, అక్కడ పెట్టి ఆయన పట్టుకొని మనం వెళ్ళామంటే మనకు ఉండిపోతాం. సో అలాంటివన్నీ మనం నెగ్లిజెన్స్ చేసేయాలి. సో అలాంటి ఈర్ష్య అసూయ సమాజంలో కామన్. అందుకు అవన్నీ మనం పట్టించాం అనుకోండి, సమాజం నెక్స్ట్ కార్యక్రమాలు అనేవి మనం చేయలేం. సో ఆ విధంగా మనం చూసుకోవాలి. ఎక్స్పర్ట్ ఇన్ ప్లానింగ్. ప్లానింగ్ అంటే ఇప్పుడు ఒక ప్రణాళిక చేస్తాం, లేకపోతే ఒక కార్యక్రమం చేస్తాం. ఒక కార్యక్రమం చేసేటప్పుడు సో ఒక 3 రోజుల కార్యక్రమం, లేకపోతే ఒక రోజు కార్యక్రమం, తెల్లవారు నుండి సాయంత్రం వరకు ఎవరు ఎప్పుడు ఏ కార్యక్రమం చేయాలి, ఎవరు ఏ పని చేయాలి, ఎవరు ఎప్పుడు రావాలి, ఎవరిని ముందుకు వెళ్ళాలి, ఎవరితో ఎవరు పెట్టించాలి, సో ఎవరికి ఏది ఇవ్వాలి అని సెకండ్ ప్రతిదీ కూడా యాక్షన్ ఆఫ్ ప్లానింగ్ అంటాం. అంటే ప్రతిదీ కూడా ఒక పద్ధతిగా మనం రాసుకుంటాం, ఒక యాక్షన్ ప్లాన్ చేసుకుంటాం. అప్పుడు మాత్రమే అందరినీ మనం సాటిస్ఫై చేస్తాం. ఒకవేళ మనం ఎవరికి అవకాశం ఉండదనుకో వాళ్ళు అలాగే చేయకూడదు. అంటే చాలా మంది అలాంటి వాళ్ళు ఉన్నారు. సో అందుకు అందరినీ సాటిస్ఫై చేయాలంటే మనం అందరినీ కవర్ చేస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ మనం రాష్ట్ర బర్త్డేకి ఏం చేస్తాం, ఒక సపోర్టర్స్ అందరికి కూడా స్వామి లెసన్స్ ఇస్తాం. ఒక్కటి పేరు మర్చిపోయినా మన తర్వాత చేస్తాడు. అందుకు ఇవన్నీ కూడా మనం అందరినీ కవర్ చేస్తాం. అంటే పొరపాటులో మిస్ అవ్వచ్చు, కానీ మ్యాక్సిమం 90% మనం మిస్ అవ్వకుండా మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ నాలెడ్జ్. జ్ఞానం కూడా ఉండాలి. ఫస్ట్ దాని మీద అవగాహన లేకపోతే మనం ఏం చేయగలమా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాలగతి చెప్పాలంటే బాలగతి అంటే ఏంటి, స్వామి బాలగతి గురించి చెప్పారు. బాలగతి ఏముంటుంది, అసలు ఎన్ని సంవత్సరాలు బాలగతి చెప్పాలి, ఇవన్నీ కూడా ఫస్ట్ దాని మీద అవగాహన ఉండాలి. నాలెడ్జ్ లేకపోతే మనం ఏం చేసినా మనం ఏది చెప్పలేము. ఫస్ట్ మనం ఏదైనా ఒక కార్యక్రమం చేసినట్టే దాని మీద పూర్తిగా అవగాహన ఉండాలి దాని మీద. అప్పుడు మాత్రం మనం ఒక చేయగలం. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెన్స్ థింగ్ ఏంటంటే ఆ వ్యక్తి మీద ఫస్ట్ నమ్మకం అనేది ఉండాలండి. సమాజం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 మంది కూడా ఆ సింగిల్ పర్సన్ మొత్తం 11 మంది ఉన్నారు అనుకోండి. ఆ 11 వ్యక్తి మీద ఆ లీడర్ అంటే టీమ్ లీడర్కి ఆ 10 మందికి కూడా నమ్మకం ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డబ్బుల విషయంలో కానీ లేకపోతే ఇంకే కార్యక్రమాలు కానీ నాకు చూసుకుంటాడు వాడు చేసుకుంటున్న ఆలోచన వాడికి అబ్జెక్ట్ ఏదైనా చూసుకుంటున్న ఆలోచన మనకి ఇచ్చేస్తే మనం చూసుకోవచ్చు. అంతేగాని ఆ నమ్మకం అనేది లేకపోతే కార్యక్రమాన్ని కాదు ఏ ప్రోగ్రామ్ కూడా మన దగ్గర ఎవరు కూడా చేయకూడదు. సో అది మనం ఫస్ట్ మనిషికి మెయిన్. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మాట వన్స్ మనం జారిపోయినా లేకపోతే మనం చెప్పి దాన్ని నోటుకొచ్చింది అడిగేసి నెక్స్ట్ మళ్ళీ అప్పుడు ఆ సిటీకి మన గొప్పల కోసం మాట్లాడేసి అది నిజంగా జరగకుండా జరిగిందని చెప్పేసి అలా చెప్పడం వల్ల ఏమవుతుంది, మన మీద విశ్వాసం పోవాలి. విశ్వాసం పోవడం వ్యక్తికి క్యారెక్టర్ మీద దెబ్బపడుతుంది. సో ఇవన్నీ కూడా మనం చేసుకోవాలి. దీంతో పాటు మనం టైం మేనేజ్మెంట్. లీడర్ కానీ టైం అనేది చాలా ఇంపార్టెంట్. టైం రావడం, టైం మేనేజ్ చేయడం, టైం అనేది మెయిన్. టైం మనం పాటించడం, స్కూల్ కానీ కార్యక్రమం వాళ్ళతో టీచింగ్ చెప్పేవాళ్ళు టీచర్ అయితే టీచింగ్ మీద టైం కాదు. ఇవన్నీ కూడా ఒక షెడ్యూల్ పరంగా చేస్తేనే రేపు పొద్దుల్లో మీకు ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ మనం చేస్తున్నారు ఆయన తెల్లవారు ప్రతిరోజు కూడా 3:30 లేస్తారు, రాత్రి 9 అంటే పడుందాం అంటే ఆయనకు ఒక టైం టేబుల్ ఆయన రాత్రి గారు చెప్తున్నాను. సో ఆయనకు టైం టేబుల్. మనకేంటి 6 లేస్తారు, 5:30 లేస్తారు, రాత్రి 10 వరకు ఉంటాం పడుతుంది. అలా ఒక్కొక్కరు ఒక టైం టేబుల్. కానీ ఎవరైనా టైం టేబుల్ అంటూ ఉండాలి. కానీ అంతేగాని రాత్రి వాళ్ళు సెలవు పెట్టేసి అలా చూసుకుని పడిపోయినా అలా కాకుండా మనం మ్యాక్సిమం చూసుకోవాలి. సో అందుకు దాని కూడా టైం యాక్షన్ ఆఫ్ టైం ఉండాలి. లాస్ట్ గా మనం చెప్పుకోవాలి ఏంటంటే 5 Ds కూడా మనకు ఉండాలి. డ్యూటీ, డివోషన్, డిసిప్లిన్, డిస్క్రిమినేషన్, డిటర్మినేషన్. ఇవన్నీ కూడా ఒక పెద్ద టాపిక్ అది 5 Ds అని. 5 Ds తర్వాత చెప్పుకున్నాం ఎప్పుడైనా. సో ఈలో కొన్ని జనాగ్రహం సైడ్ మనం మాట్లాడడం జరుగుతుంది కాబట్టి సో ఇవి మనం స్వామి చెప్పిన ఒక ఇంపార్టెంట్ ఒక 10-15 పాయింట్స్. ఇవి మనం లీడర్షిప్ లో మనం ఫస్ట్ ఇవన్నీ నేను చెప్పాను. అందులో మనకి ఎన్ని ఉన్నాయి
లేకపోతే మనం చెప్పే వ్యక్తులు ఎన్నో ఉన్నాయి, లేకపోతే మనకు ఫోన్ చేసే వ్యక్తులు ఎన్నో ఉన్నాయి, మనం గ్యాదర్ చేసుకోవాలి. సో ఇవన్నీ నిజంగా ఉన్నాయా లేవా అని ఒకసారి మనం క్యాల్కులేట్ చేసుకుంటే అప్పుడు సర్సైడ్ డివోటీ లేకపోతే సర్సైడ్ యూత్ కోఆర్డినేటర్ అనేవాడు ఆదర్శ ప్రియుడా కాదా అని మనం బ్యారేజ్ వేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఈరోజు నాయకత్వ రాష్ట్రం స్వామి ఇచ్చిన కొన్ని అంశాల ద్వారా మనం నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు మానవత విలువలు సానుకూల దృక్పథం అనే అంశంపై మన సర్సైడ్ సంస్థ దోహన కన్నా అయిన జనార్దన్ సాయి మనందరినీ ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సాయి మనందరి హృదయ నివాసి తల్లి తండ్రి గురువు బంగారు తండ్రి భగవాన్ శ్రీ సత్యసాయి దివ్య శ్రీ చరణాలను అనంతపురం సాయిగా ఈరోజు మనం ఈ యువ వికాస్లోని టాపిక్లో నాయకత్వ సాయి కృష్ణ చెప్పడం జరిగింది. అవన్నీ మనకు ముందుగా ఆలోచుకుంటే స్వామి మొట్టమొదటిగా భక్తులు కావాలండి, ఒక యూత్ కావాలండి, ప్రధానంగా చెప్పేది ఏంటంటే మాటలందరూ మంచి, మనసులందరూ మంచి, నడతలందరూ మంచి పొడవుకున్న సాయి విను నుంచి సంతోషం విడుదలచ్చు చెప్పరయ్యే మీరు ఒప్పుకున్నాం. మనలోని మాటలోని మంచి ఉండాలి, మనసులో కూడా మంచి ఉండాలి, నడత అంటే క్యారెక్టర్, మూడు ఉన్నప్పుడే మనం మంచి భక్తులుగా లాగిస్తాం. చాలా మంది భక్తి అనే ముసుగులో మనకు తెలుసు. ఎంతమంది ఈరోజు ఎన్ని తప్పులు చేస్తున్నారు. ప్యూర్కే భక్తి, వెళ్తున్నాం, గోవులకి వెళ్తున్నాం, అన్ని అభిషేకాలు చేస్తున్నాం, ఎన్నో రకాలు చేస్తున్నాం. బయటకు వచ్చి ఎన్నో చేయని పనులు, చేయని ద్వారాలు, న్యాయాలు చేస్తున్నాం. ఈరోజు సమాజం మీరు చూడండి, వాళ్ళందరూ వస్తారు కోవిల ద్వారా. ఇప్పుడు ఎక్కడ చూసిన కోవిలు బ్రహ్మాండం నిండిపోతున్నాయి, ప్రవచనకర్తగా బ్రహ్మాండం మాట్లాడుతున్నారు, హోమాలు యజ్ఞాలు జరుగుతున్నాయి, కుంభమేళకెళ్తే కోర్టుకి ఎసురాలు. ఎంత చేసి ఒక పక్క సమాజంలోని బ్యాడ్ ఎలిమెంట్స్, బ్యాడ్ రియేషన్స్ ఎలాగవుతుందో చూస్తున్నాం కదా. హత్యలు, మానభంగాలు, దారి దోపిడీలు, హింసాకాండ ఎందుకు అవుతుంది? ఇవన్నీ జరిగినప్పుడు జరగకూడదు కదా. అంటే నువ్వు మనిషిలో ప్రవర్తించట్లేదు. ఇప్పటికీ పబ్లిక్ మారాలని మనం చూస్తున్నాము, మనం మారడం లేదు. ఎక్కడి నుంచి వస్తుంది ఇవన్నీ? వ్యక్తిగా మారాలి. సమాజం ఒక జాతి మీద మహాత్మా గాంధీ ఒక్కడే ఆయన సాధించలేదు. ఎందరినీ కలుపులు వచ్చి ఎంత చెప్పిన నేర్చుకుంటే అది ఒకటి మనం నేర్చుకోవాలి. అందరినీ కన్సాలిడేట్ చేసుకొని మనం అందరినీ కలుపుకొని వెళ్ళే విధానం. ఇక రెండోది, పిల్లల్లో నేను చూస్తున్నాను ఎక్కువగా పెద్దవాళ్ళు అంటే ఒక రెస్పెక్ట్ ఉండాలి. ఒకప్పుడు మేము ఇప్పటికీ ఈ రోజుకి మా టీచర్స్ ఎవరు కనిపించిన గౌరవంగా నమస్కారం పెడతాను. ఇప్పటికి ఉన్నారు మా టీచర్స్, నాకు డిగ్రీ చెప్పిన వాళ్ళు. ఎక్కడ కనిపించినా నమస్కారం పెడతాను. ఆ సంస్కారం మనం నేర్చుకోవాలి. ఏది ఇప్పుడు మన పిల్లలు ఇప్పుడు చూస్తున్నాము, చిన్న వయసు పిల్లలు చూడండి నెగ్లెక్ట్ చేస్తున్నారు. సరే వీటితో మన సంబంధం ఏంటంటే ఎప్పుడు చేయకండి. నువ్వు ఎప్పుడైతే సమాజాన్ని, గురువుల్ని, తల్లిదండ్రులు తృణీకరించావో ఎందుకు సమాజం తృణీకరిస్తారు. అది గుర్తుపెట్టుకోండి. ఆ సంస్కారం మనం ఉండాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రోజు ఒక రైల్లోని ఒక పెద్ద ఆయన వెళ్తున్నాడు, ముసలాయన. అందులో 4 ఆడతా ఇక్కడ కూర్చున్నారు. జనరల్గా ఆడపిల్లలు ఇప్పుడు కొంత బ్యాడ్గా ప్రవర్తిస్తున్నాం, మనం ఎక్కువ చూస్తున్నాం ఇటీవల కాలం. కానీ ఎక్కువ మగ పిల్లల్లోని ఈ నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ ఇది, తర్వాత ఆకతాయిగా ప్రవర్తించడానికి మగపిల్లలు ఎక్కువ. అది 80% వాళ్ళు ఉన్నారు. 20% చూసుకోవచ్చు ఆడపిల్లలు, 20-30%. వెళ్తుంటే ఆ ముసలోడికి వీళ్ళంతా కూడా రైల్లో అప్పుడు వచ్చినప్పుడు నుంచి గోవాలు పెడుతున్నారు. చెవుల్లో ఏవి ఇయర్ బడ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారు. ఆయన ఒక చికెన్ పడ్డాడు. ఏ పిల్లలు ఏంటి అంటే ఆ తాత మీద ఏవో ప్యారడీ పాటలు మనకు వచ్చినవే కదా, మంచి వస్తాయి. భజన పాటలు వచ్చినా మనకు మంచిది, దేశభక్తికి పాడగలం మనం. ఇలాంటి చెత్త పాటలను మనం నేర్చుకుంటూ ప్యారడీ పాటలు పాడుతున్నారు. ఆ ముసలానికి చిరా కనిపించింది. ఈరోజు ఒక కుర్రోడు ఏంటన్నాడు, ఒరే మనం ఇది చేసే కాదురా, ట్రైన్ పూజ చేసేసి ఒక దీపం. ఒక అన్నాడు, ట్రైన్ పూజ చేస్తే కరెక్టే, టీచర్లు వచ్చి పట్టుకోతామని. మరొకడు అన్నాడట, పట్టుకుంటే నా దగ్గర 10,000 రూపాయలు ఉందా కట్టి ఏడి అయిపోయినా అన్నట్టు 10,000 రూపాయలు నాకు చూపించాడు. మరొకడు ఉన్నాడు, ఈ ముసలోడు తోసింది లేదా, ఈ తాత లాగేది
నలుగురు అనుకున్నారు. చూడండి, పిల్లలతో అంత గొప్ప నిలబడుతుంది. సరే ట్రైన్ వెళ్తుంది, పాపం మా పెద్ద ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాడు, కానీ ఇవి ఆపడం లేదు. మనం చూడండి, వినాయక చవితి పెడతారు డీజే సౌండ్, ఎవరు పోతే కూడా మనకు అనవసరం, ఎవరు మీద పడిపోయినా గుండె అయిపోయి మనకు అనవసరం. మన ఎంజాయ్మెంట్ మంది, మనం ఆలోచిస్తున్నాం ఎప్పుడైనా సమాజం కోసం. ఇలాగ వాళ్ళు చేస్తుంటే ఇందులో ఎవరో బాగుంటాడు, ఈ నలుగురిలోనే చెయ్యి చేసింది. ట్రైన్ అయిపోయింది. ఆ రెండో కంపార్ట్మెంట్ మూడో కంపార్ట్మెంట్ పోలీసులు వచ్చారు. పోలీసులు టీటీ అతన్ని వచ్చి ఎవరు లాగారు కాబట్టి తెలిసిపోతారు. తెలుసలేదు ఎక్కడైతే ఉందో అక్కడ తెలిసిపోతారు. వీళ్ళందరూ వచ్చేసి సార్ ముసలితో లాగేసారండి, మేము వద్దే చెప్పాము, లాగేసారు. ముసలానికి ఏం చేయాలి? మా నాన్నగారు టీటీ నలుగురు చెప్తున్నారు, లేదు బాబు నేను ఏంటి ఇచ్చేయలేదు అంటే, లేదు లేదు ఆ తాతకి లాగేయాలి సార్. ఆ తాత ఏం చేశాడు? అందుకే ఎప్పుడు కూడా అడుగు దగ్గర నేను పనికిరాడు. తాత బాబు నిజమే లాగాను, మరి ఏం చేస్తాను రక్షణ కోసం, నన్ను కొట్టి నా దగ్గర 10,000 రూపాయలు తీసుకోండి, చూడండి కోడలు ఉన్నాను. ఏడు చెప్పాడు, 10,000 రూపాయలు తీసాడు కోడలు. టీవీ చెక్ చేస్తే అక్కడ 10,000 రూపాయలు దొరికింది. వ్యవహారాలు నాటకాలు ఆడుతున్న 12 తగిలించి తీసుకెళ్ళి మొత్తం నలుగురు తోసాడు. తాత సారీ తాత, మీకు ఇబ్బంది పెట్టాను, క్షమించాడు. ట్రైన్ లాక్ అయిపోయాడు. ఇప్పుడు ఎవరైనా గెలిచారు, అనుభవం ఉన్నాడు, గెలిచాడు. అందుకే మనం ఎవరితో కూడా ఆకాయ ప్రవర్తించుకోవడం, అది మొదట నేర్చుకోవడం, కేవలంగా మాట్లాడకూడదు ఎవరికి. అదేవిధంగా ఒకరోజు ఒక తల్లి దగ్గర ఒక కుర్రోడు వచ్చాడు. ఆ కుర్రోడు వచ్చి వీరకుర్రోడు ఒక అబ్బాయి, అమ్మ నేను నిన్నాళ్ళు నీ దగ్గర నేను ఎంతో నీ రుణపడిపోయాను, ఎన్నో కార్యక్రమాలు నా కోసం చేశావు, కానీ ఈరోజు నీ రుణం తీర్చుకోవాలనుకుంటున్నానమ్మా అన్నాడు. తల్లి ఊరుకో దేకంటుంది, ఒక బంగారు 1,00,000 వరహాలు తీసుకొచ్చి తల్లి చేతి పెట్టాడు. మనమే ఏం చేస్తాము, మన తమ్ముడు బంగారం దగ్గరికి వెళ్ళి ఒక 1/2 పావు కేజీ వడ్డాను కొంటాం, 1,00,000 వరహాలు ఇస్తే ఊరుకుంటారు ఎవరైనా. లేదా శ్రీకాకుళం పేర్ల సొంతకి వెళ్తాం, లేదా సీఎం గోల్డ్ షాప్కి వెళ్తాం. కానీ తల్లి కనిపిస్తుంది, నాన్న నాకెందుకు డబ్బు అన్నది. లేదమ్మా నీ రుణం తీర్చుకోలేనమ్మా, తల్లి రుణం తీర్చుకోవాలని చెప్తున్నారు మా గురువులందరినీ, నీకు తీర్చుకోవడానికి డబ్బు ఇస్తున్నాను, 1,00,000 రూపాయలు చేతికి పెట్టాడు. తల్లి అన్నది, నాయన 1,00,000 రూపాయలు ఉంచు, ఈ ఒక్కరోజు రాత్రి నా దగ్గర పడుకోరాలి. తల్లి ఏంటి కోరిందంటే పడుకోమన్న కొడుకుకి. ఈ కొడుకు ఏం చేశాడు, సరే పడుకోమన్నది కదా ఏంటి అయిపోతుంది అని డబ్బు పక్కన పెట్టాడు. రాత్రి పడుకోమన్న తల్లి అలా. రాత్రి 11 అయింది, తల్లి లేచింది. ఏమమ్మా అన్నాడు. ఆయన కొంచెం మంచినీరు కావాలా అని అడిగింది తల్లి. సరే తల్లి అడిగింది కదా, తీసుకొచ్చి ఇచ్చాడు మంచినీరు. ఆ పక్కనే టేబుల్ మీద ఉండే గ్లాసులు కోసం ఇచ్చాడు. తల్లి తాగుతూ లాస్ట్ కొంచెం ఉండిపోయింది, పడిసింది. ఎంత పడిపోయింది. ఏమమ్మా నీళ్ళు పడిస్తావు చూసుకోవద్దా అన్నాడు. లేదు నాకు చేయి తగిలి పడిపోదా. మళ్ళీ అరగకపోతే మళ్ళీ లేచింది. ఏమమ్మా అయినా బాబు అనిపించింది. ఏమమ్మా అన్నాడు. అంటే నీరు కావాలైనా, ఎప్పుడు కదా ఇచ్చాను నీకు, మళ్ళీ నీరేది గొడవుతున్నావు అన్నాడు. చిరాకు పడుతుంది. తల్లి మళ్ళీ ఏం చేసింది, నీరు తీసుకుంది, తాగుతూ మళ్ళీ ఒలిపోయాడు. సగం ఒలిపోయాడు. బాగా నా చీర మీద పడిస్తుంది. కొడుకు చిరాకు వచ్చింది. ఏంటమ్మా నీకు ఇంకా జ్ఞానం లేదా, ముందుసారి ఒకసారి నీరు అడిగావు, మళ్ళీ రెండోసారి అడిగావు, మళ్ళీ ఒక అరగంట పడుకో, మళ్ళీ లేచింది. నాయన నీరు కొంచెం కావాలి. ఏంటమ్మా నీకు పిచ్చి పట్టింది, వెలి పట్టిందే, ఏ నీరు ఈసారి అడుగుతావు, ఒకసారి తాగించడానికి ఈసారి పడేస్తున్నావు అని కొంచెం కోపం మీద ఆ నీరు తీసి ఆ తల్లి దగ్గర కొంచెం కోపం మీద వెళ్ళాడు. తల్లి చెయ్యి పట్టుకుంటే పడిసింది. తల్లికి కొట్టడానికి చెయ్యి చాచాడు. తల్లి అన్నది, ఆయన తల్లి రుణం బాగా తీర్చుకున్నారా. తల్లి రుణం ఎలా తీర్చుకున్నాడు, కొట్టడానికి చెయ్యి ఎత్తాడు. అదే మనం చేయవలసింది. అంటే చిన్న దీనికి కూడా మనం వాకలేకపోతున్నాం. ఎందుకు వస్తుంది పిల్లలు అనేవి, సానుకూల దృక్పథం లేకపోవడం, పాజిటివ్ దృక్పథం లేకపోవడం. ఒకరోజు ఒక భార్య భర్త ఇద్దరు కూడా, అంటే భార్య నీరు పడుతుంది, భర్త ఎక్కడికి వెళ్ళి వచ్చాడు. వాడు పాప నాలాగా ఎండలో చూస్తే చీకటి కమ్మేసింది, రేచాడు ఉన్నాడికి. ఆ బిందులో నీరు కొద్ది పోస్తుంది, బిందు తగిస్తాడు. ఆ బిందు నీరు వెళ్ళిపోయింది. ఇక్కడ భార్య మీద కోపం తేగలేస్తున్నాడు. నీకు బుద్ధి లేదా, జ్ఞానం లేదా, రోమం పెడతారా, ఏడు నువ్వు, నీకు ఇది లేదా తేగలేస్తున్నాడు. భార్య అంటే అదేంటంటే నేను ఎంత ఎండలో మోసుకొని వస్తున్నాను, నీళ్ళు కొద్ది పడుతుంది, ఈ బిందు నింపుతున్నాను, మీరు చూడడం నా మీద కడతారండి. నేను భర్త నేను బయట నుంచి వచ్చి నాకు పురుషాకారం జనరల్గా ఇప్పుడు తగ్గింది, కానీ లేడీస్ లెవెల్స్ అయిన తర్వాత ఇది వరకు పురుషులు బాగా అహంకారం ఉంటుంది.
ఎవరు చెప్పారు నీకు? నేను నీకు పెట్టాలా? నాకు తగినట్టు పెడతావా? దూరం రాకంటే పాపం ఇద్దరు ఏదో జాగ్రత్త చేశారు మొత్తం మీద. ఇద్దరు బ్యాగులు వేసుకున్నారు. తెల్లవాళ్ళేసి భార్య ఎక్కడికి వెళ్తానంటే ఎప్పుడైనా ఇదైతే ఎక్కడికి వెళ్ళిపోతాయి? పుట్టింటికి. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. పోతే పో, నీ దిక్కున్నట్టు చెప్పుకో, నేను మా నీ ధ్యానం అన్నాడు. ఇద్దరు తగులు అనుకున్నారు. ఏదో అయింది. మరొక దగ్గర ఇదే విధంగా జరిగింది. ఆ భర్త కూడా తగిసే అక్కడ అంటాడు, భార్య చూడండి, సానుకూల దృక్పథంకి నెగిటివ్ దృక్పథంకి. అక్కడ భర్త అంటాడు, అయ్యో చూడలేదు, నేను చూడలేదు, నీరు ఎక్కడుందని, సారీ పాపం నేను కష్టపడ్డాడు. సరే అని అంటే ఆ భార్య నీరు అందుకున్నాడు పాపం తెస్తున్నప్పుడు. అందుకొని నీ ఇంట్లో డ్రెస్ తీసుకో, నేను తీసుకొస్తాను. అదేంటంటే అది పాపం ఎంత తెడత వచ్చింది మీరు, దానికే కొంచెం చూడలేదు మీరు అంటే చూడాలి. ఇక్కడ ఎలా ఉందో రెండు ఒకే చూస్తుంది. ఇక్కడ భర్త పురుషాంగాలు చూపించాడు, అక్కడ చాలా ఒబిడియంట్గా ఆమె బెండై మాట్లాడాడు. ఇప్పుడు ఎలా ఉంటుంది రిలేషన్? సాయంత్రం మంచి ట్రావెల్స్ పొగడు చేసి పెడతారు భర్తకి పెద్ద. సో పాజిటివ్ ఉన్నప్పుడు అందువల్ల మనం ప్రతిదాన్ని పాజిటివ్ తీసుకోవాలి. ఎవరో చేస్తున్నాడు, నాకు చెప్పలేదు, నాకు పిల్లలేదు, నాకు ఈ గుడ్డు పెడతాడు, నాకు వాళ్ళకి ఇచ్చలేదు అంటే అవన్నీ నెగిటివే. నువ్వు ప్రతిదీ పాజిటివ్ తీసుకో. సరే ఏమైపోయింది, మన పిల్లలు నాకు పిల్లలేదు, ఇంట్లో భోజనం పిల్లలేదు, నువ్వేం తినవా, నువ్వేదో ప్రతిదాన్ని మనం పాజిటివ్ తీసుకోండి. నెగిటివ్ తప్ప వద్దు. అది ఉన్నదంటే సంస్థ పైకి ఇక్కడే కదా నెగిటివ్ అంటే మనం తీసేది. నాకు చాలా మంది చెప్తున్నా 41 సంవత్సరాలు అయింది. ఈ రోజు కూడా నేను సంవత్సరంలో ఏదైనా జరిగింది అనుకోండి పాము అయిపోతాను అంతే. దానికి నచ్చకపోతే పాము అయిపోతాను. దాన్ని రచ్చ చేయకూడదు ఎప్పుడు కూడా. ఇదే కదా ఏ కార్యక్రమం కానీ ఏది కానీ. ఎందుకంటే సానుకూల దృక్పథం ఉండాలి. అది నెగిటివ్ తీసుకుంటే నెగిటివే, పాజిటివ్ తీసుకుంటే పాజిటివే. బాగా తెలియదు అండి, మనం చెప్పకూడదు. బాగా తెలియదు. ఇద్దరికి సమ పోసారు. ఏంటి వీరేదు నెగిటివ్ దృక్పథం అంటాడు, సగం ఇచ్చారు నాకు అన్నాడు. ఇది పాజిటివ్ అని అడిగాడు అంటాడు, ఓన్లీ సగం ఇచ్చారు నాకు. చూడండి రెండు తెరతెరలు. వీడికి ఇచ్చింది సగమే, వాడికి ఇచ్చింది సగమే. వీడాడు అంటున్నాడు నాకు సగమే ఇచ్చాడు, నాకు సాటిస్ఫైడ్. వీడాడు అంటాడు నాకు సగమే ఇచ్చాడు అంటున్నాడు. ఎందుకు ఇచ్చింది సగమే కదా, ఇచ్చేది. అది పాజిటివ్ దృక్పథం. కాబట్టి ఇదే కాదండి, స్వామి చెప్తారు పరిస్థితులు బాగు రాలేదు, సూసైడ్ అయ్యాడు అంటే చచ్చిపోవలేదు, నీ బతుకక్క సరే. అసలు ఆలోచించండి, జీవితం అంటే ఏంటి అసలు? నీకు భగవంతుడు ఇచ్చాడు, నువ్వు మధ్యలో చచ్చిపోయావు. నీకు తెలుసా? అటుగా క్రిస్టియన్ స్వాగతం అంటారు. నువ్వు స్వర్గానికి వెళ్ళవు, నరకానికి వెళ్ళవు, మధ్యలో ఉండిపోతావు. నువ్వు నీకు జన్మ ఉండదు. దెయ్యాలుగా పుడతామంటే దెయ్యాలు వాళ్ళు అవే జన్మ. ఎప్పుడు కూడా దేవుడు యాక్సిడెంట్లో చచ్చిపోయేది వేరు. కానీ చూడండి, మనకు అదే చెప్తాను. ఒకసారి జాగ్రత్త కోటిస్తాడు చెప్పిన ఇంగ్లీష్ బిజీగా వెళ్ళారు ఒకసారి ఆయన మిత్రుడే. అప్పుడు రాత్రి 7:30 వెళ్తాం. ఇది అయిపోయింది ఆయన వెళ్ళేసరికి. మీకు తెలుసు బ్రాహ్మిన్స్కి కాఫీ ఎక్కువ ఇష్టం. తెలుసు మీకు, వాళ్ళు టీ తాగి ఎక్కువ. బ్రాహ్మిన్స్ ఎక్కడ ముందు కాఫీ పెడతారు. జాగ్రత్త కోటేశ్వరుడు కాఫీ ఎక్కువ ఇష్టం. ఆయన వెళ్ళేవారు మిత్రుడికి. వెళ్తారు. మిత్రుడు చాలా రోజులు వచ్చే కోటేశ్వరం చాలా బాగా మంచినీళ్ళు ఇచ్చారు, కాఫీ కొండ పెట్టి. అలా ఆవిడ అన్ని చూసింది, పాలు చూసుకోలేవు, పాలు పంచడం లేదు. అలా అబ్బాయిని పంపించారు తీసుకురమ్మని. వీళ్ళకి అబ్బాయి రాలేదు. అరగంట తొందరగా వెళ్ళాడు. 8:30 అయిపోయింది. ఆయన టైం అయిపోతుంది. అక్కడ ఆయన జాగ్రత్త కోటేశ్వరం చాలా పంచాడు. ఆయన 8:30 అయిపోయింది. సరే మనం వస్తానండి అవసరం పెట్టింది. ఆయన వెళ్ళిన తర్వాత 2 రోజులు తెలిసింది. కాఫీ ప్యాకెట్ అదే టీ కొట్టకు దేనికి వెళ్ళిన అబ్బాయి అదే కాఫీ కొట్ట ప్యాకెట్ కొనుక్కోవడం. కాఫీ ప్యాకెట్ లేకుంటాడు, పాలు గ్లాస్ కాఫీ ప్యాకెట్ జాగ్రత్త వెళ్ళాడు. వస్తున్నప్పుడు రెట్టం హైవే ఉంటాడు. ఒక లారీ స్పీడ్ వచ్చిన అబ్బాయి చూసుకోలే, లారీకి ఎంత పడిపోయాడు, చిత్రం అయిపోయాడు, చచ్చిపోయాడు అబ్బాయి. మరొకరికి ఎంత బాధపడతామండి. కోటేశ్వర గారు తెలిసి మన నెక్స్ట్ మంత్ గుంటూరు వెళ్తున్నప్పుడు విజయవాడ వెళ్ళారు. వెళ్తే చాలా ఫ్రెండ్ చెప్పారు, సారీ అంటే జరిగిందట. ఇదంటే చూడండి, మరొకరికి అంత తిరిగి ఇది అవుతారు. అతను అన్నాడు, కోటేశ్వర గారు నేను ఒకరికి ఆటకొస్తే ఇచ్చానండి ఆడుకోమని. ఆడుకుంటున్నారు వాళ్ళు, ఆడుకుంటుంటే మళ్ళీ మన బుద్ధి పుట్టింది. నా బొమ్మ నాకు ఇచ్చాడు. ఇస్తామా ఉంచుకుంటాం మనం? ఇచ్చింది కదా బొమ్మకి. ఎలా ఉంచేస్తాం మనం? బొమ్మ అది మనదే బొమ్మ. వాళ్ళకి ఇచ్చాను, నాకు చెప్పాను. దేవుడు నాకు బొమ్మ ఇచ్చాడు, కొడుకు బొమ్మ ఇచ్చాడు.
నిన్న వాడుకున్నాము. ఆ అబ్బాయికి పెళ్ళి అయిపోయింది, బాబు పుట్టిన 25 సంవత్సరాల కుర్రోడు. ఎంత సింపుల్గా కోటేశ్వరుడు చెప్తారు దానికోసం. నా బొమ్మ ఇచ్చాను, భగవంతుడు అడిగాడు మరి ఏం చేస్తాము, తీసుకెళ్ళాడు భగవంతుడు. ఎంత గీకి ఎవరైనా ఆలోచించగలండి చెప్పండి మనం. అది పాజిటివ్ దృక్పథం అంటే. కాబట్టి మీరు స్వామికి దృక్పథం, సత్యధర్మ శాంతి ప్రేమ పెద్ద చాప్టర్ అది స్వామి చెప్తారు. ఎందుకంటే ప్రతి దగ్గర కూడా మనం ధర్మంగా నడవాలి, సత్యమార్గంగా వెళ్ళాలి. స్వామికి చాలా మంది అడిగారు, స్వామి సత్యమార్గం వెళ్తే మాకు ఈయనకి అడిగారు ఐక్యకి, మీరు పెద్ద బిజినెస్ మ్యాన్, అలాగే మీ శ్రీనివాస కూడా అడిగారు. అడిగితే మీరు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కదా, మీకు ఇదే గురించి చెప్పారంటే అతను అన్నాడు, ఎప్పుడు గురి పెట్టండి. ఎప్పుడు కూడా మనం అనుకుంటే తప్పనిసరిగా తక్కువ ప్రాఫిట్ మనం చేయగలం. మీకు ఒక ఎగ్జాంపుల్ నేను ముగిస్తాను. ఇది జరిగిన సంఘటన. ఒకసారి ఆనంద కృష్ణ గారు, శ్రీనివాస గారు స్వామి దగ్గర ప్రతి సమయం కూడా వెళ్ళి చెప్తున్నారు. మనకి ఇప్పుడు ఫోటో దగ్గర చెప్తున్నాం లేదు కదా చాలా మందికి. నాకు అలవాటు రోజు అయినప్పుడు స్వామి వాళ్ళ దగ్గర ఆశీర్వదించాను. మనం చెప్పాలి స్వామికి. ఎక్కడికి వెళ్ళాను, అతను శ్రీనివాస గారు వెళ్తున్నప్పుడు స్వామి అన్నారు, ఆయన అన్నాడు, స్వామి నేను అమెరికా వెళ్తాను స్వామి. అప్పుడు స్వామి అడిగారు, నువ్వు షికాగో నగర్ వెళ్తున్నావా అని అడిగారు. షికాగో నగర్ మీకు తెలుసా, మొత్తం ప్రపంచంలో ఎయిర్పోర్ట్ అన్నిటికన్నా చాలా ఎక్కువ బిజీ ఎయిర్పోర్ట్ అదే షికాగో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఒకేసారి 150 విమానాలు ల్యాండ్ అవుతాయి అక్కడ. అయితే వెళ్తున్నాను స్వామి అన్నాడు. అయితే స్వామి ఒక పేరు చెప్పాడు, ఆయన పేరు చెప్పలేదు. నువ్వు రెక్కలు చెప్పి వస్తున్నాడు, ఆయన బలం అన్నారు. ఆయన వెళ్ళినప్పుడు వెళ్ళాడు, రెక్కలు వస్తున్నాడు, ఆయన ఫోన్ చేశాడు, సార్ నేను వస్తున్నాను. ఎందుకు వస్తున్నాను మీరు అని, నాకు తెలియదండి స్వామి వెళ్ళమన్నారు అన్నాడు. చాలా హార్ష్ మాట్లాడాడు. ఏంటి ఎందుకు స్వామి వెళ్ళమన్నారు, బుద్ధితనం లేదు మీకు అన్నట్టు మాట్లాడాడు. ఆయన కొంచెం రూడ్గా మాట్లాడాడు. లేదు సార్ స్వామి వెళ్ళమన్నారు వస్తున్నాను. సరే నేను ఎయిర్పోర్ట్కి వస్తున్నాను. ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. అర్ధరాత్రి 2:30 అయింది షికాగో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోని సైడ్ పెట్టి. అర్ధరాత్రి 2:30 అయింది. దిగాడు ఎయిర్పోర్ట్. వెళ్ళేసరికి ఈయన రిసీవ్ చేసుకున్నాడు. కారులో వెళ్ళారు. అక్కడికి ఒక జర్నీ అంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఇల్లు వాహనం బంగాళ పెద్దది బాగానే ఉంది. కానీ ఎందుకు ఆయన కొంచెం బాధకరంగా ఉన్నాడు మనిషి. ఇద్దరు సైలెంట్ అయ్యారు. అరగంట సేపు ఏం మాట్లాడదు కారులో. ఇంటికి వెళ్ళి అడిగాడు, కాఫీ పెట్టి ఇచ్చాడు. ఎందుకు వచ్చా చెప్పండి ఇప్పుడు ఏడు చెప్తున్నాడు. ఏమి స్వామి మిమ్మల్ని చూస్తామన్నారు. అయిపోయిన తర్వాత ఒక అరగంట అయింది. షూ ఉంటుంది కదమ్మా, షూ తెలుసా, షూ అంటే తెలుగులో బూట్లు. ఆ బూట్లో నుంచి చిన్న పెస్ట్ తీసాడు. అమెరికా మీకు తెలుసు లైసెన్స్ ఇచ్చేస్తారు పెస్ట్. మనకి 20 బట్టి ఎంతమంది ఎగిపోతుంది మన వాళ్ళు. అలాంటి వాళ్ళు ఉండాలి మన చుట్టుపక్కల. తీసాడు. స్వామి రక్షించే స్వామి ఇదేంటి నేను పిలుగుతున్నాను, నాకేంటి బాధ, ఈ అర్ధరాత్రి నేను చనిపించినట్టున్నాడు అమెరికాలోనే, నాకు దీన్ని పంపించేవాడికి ఆయన చచ్చిపోతాను శ్రీనివాస గారు. ఆయన తీసి వెనక పక్కన బోర్డు వేయించాడు. ఎందుకు స్వామి పంపించింది నాకు అర్థమైంది. ఇవాళ లైఫ్లో మొత్తం గుళ్ళన్నీ నీకు ఉండాలి. నా అంతా నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను యాక్చువల్గా నేను ఇవాళ అనుకున్నాను. టైం దాటిపోయింది. అందుకు స్వామి పంపించారు. స్వామి అన్నారు మెడ్రాస్ నేను వస్తున్నట్టు చెప్పి ఆయనకి అన్నారు. అది కూడా చెప్పాడు, స్వామి మెడ్రాస్ వస్తున్న త్వరలో. సరే ఈయన అనుకున్నట్టు మెడ్రాస్ వచ్చాడు. స్వామి రేపులో మెడ్రాస్, స్వామి వెల్లుల్లి నుంచి మెడ్రాస్ వెళ్ళాడు. వెళ్ళాక స్వామి ఈయనకు శ్రీనివాస గారు రమ్మన్నారు. ఆయనకి ఏంటి పిలిచారు. లోపల ఆయనకి ఇంగ్లీషు కూడా రాదు, అమెరికన్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. స్వామి తెలుగులో చెప్తున్నారు. శ్రీనివాసన్ గారు అమెరికన్ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాడు. ఇవన్నీ అందులో కొన్ని పదాలు అంటే స్వామి మనం ఉపయోగించాం. అంత కఠోరంగా మాట్లాడారు. శ్రీనివాసన్ గారు భయం వేస్తుంది, ఆడాలంటే పిల్లలు కూడా నీట్గా మాట్లాడేస్తుంది స్వామి. అంత అయిపోయిన తర్వాత స్వామి పాదాలను పడి ఒక 2 బిందులు నీళ్ళు కాల్చి క్రికెట్చాడు. స్వామి దొంగపోతే ఎక్కడి నుంచి ఇచ్చేయి కలిసి పంపించాడు. ఆ తర్వాత ఆయన వ్యాపారంలో బాగా నష్టాలు వచ్చాయి. అందుకోసం సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు అని చేసుకుందాం అనుకున్నాడు. స్వామి చూడండి, భక్తులు రక్షించడానికి ఒక భక్తులు పంపించి ఎలా రక్షించారంటే ఇదే మనకు తారకం. కాబట్టి ఏదైనా మీకు వస్తే స్వామి చెప్పండి కష్టాన్ని నష్టాన్ని. కాబట్టి మనందరూ ఒక పాజిటివ్ దృక్పథంతో ఒక మంచి మార్గాన్ని మన నెక్స్ట్ యోగా కోసం మరికొన్ని కార్యక్రమాల అవసరం మనం కవర్ చేసుకుని ఇంకా టైం కూడా తక్కువ ఉంది కాబట్టి మనకి స్వామి అవకాశం ఇచ్చి మీ అందరూ కూడా చెప్పుకుని రావాలమ్మా. మీకు కూడా ఉన్న పిల్లలు చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా చెప్పు. ఎందుకంటే మన యోగా క్లాస్లో చాలా విషయాలు డిస్కస్ చేయొచ్చు, మంచి విషయాలు చెప్పు. నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ మాకు పెట్టినప్పుడు
మీరు కూడా మగపిల్లలు మరి కొంతమంది ఉన్నారు మన ఊర్లోని, వాళ్ళకు కూడా చెప్పండి. ఎందుకంటే మనకి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు, ఇదే వచ్చిన వాళ్ళు చెబుతున్నారు ఇప్పుడు రానవచ్చు అంతే కానీ వాళ్ళు అదృష్టం దురదృష్టం. కానీ చెప్పండి మీరు మన గ్రామంలో యూత్ అందరూ చెప్పి నెక్స్ట్ మనం తెప్పి పెడతాం, రీసెర్చ్ చేస్తాం యూత్. ఆ ప్రకారం కూడా మనం చేసుకుని వెళ్తాం. అందుకు తగిన శక్తియుక్తులు శక్తి సామర్థ్యాలు స్వామివారి మనం అందరూ ప్రసాదించాలని కోరుకుంటూ ఓం శ్రీ సాయిరామ్. స్వామివారి అనుగ్రహాలతో ఈరోజు యోగ వికాసం మనం చాలా చక్కగా మొదటిగా మనం తక్కువ మంది అయినా పర్ఫెక్ట్గా ఎవరైతే మనకి కంటిన్యూగా మనతో బాండింగ్లో ఉంటారో వాళ్ళతో స్వామికి కూర్చోబెట్టడం జరిగింది. అయితే ఇంతకుముందు ఒక పాయింట్ చెప్పాం ఏంటంటే సెల్ఫ్ సాక్రిఫైస్ కోసం. అంటే సెల్ఫ్ సాక్రిఫైస్ లీడర్షిప్ ఆర్గనైజేషన్ వర్క్ చేస్తారు. వాళ్ళు ఒకసారి నాకు నిన్న పలాసం రత్నాకర్ గారి స్పీచ్కి వెళ్ళేటప్పుడు అటుండే బస్సుకు వచ్చినప్పుడు నాతో పాటు ఒక అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి నాకు అడిగారు, రాయకృష్ణ నువ్వు ఇప్పుడు జిల్లా యూత్ కోఆర్డినేటర్ చాలా జాయింట్ యూత్ కోఆర్డినేటర్ చేస్తున్నా కదా, నీకు 20,000 శాలరీ ఉంటుంది అనేసి అడిగాను. నాకు అడిగితే జిల్లా తీసుకో 30,000-40,000 శాలరీ ఉంటుందని అడిగారు. ఎవరికి రూపాయి రాదు, తిరిగి మన సొంత పాకెట్ నుండి మనం ఖర్చు పెట్టుకొని మనం చేసుకోవాలి తప్ప ఎవరికి ఎటువంటి రూపాయి రాదు. నెక్స్ట్ మన ఊర్లో కూడా నాకు చాలా మంది అడిగారు, వాళ్ళు తిరిగిపోతే చెప్తా. అంటే మనకి ఏంటంటే ఒక అపోహ ఉంది ఏంటంటే వీళ్ళకి వస్తున్నాయి కాబట్టి ఇంత కార్యక్రమం చేస్తున్నాను అంటే మన నిజంగా మన అందరం కూడా లీడర్సే. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎంతో మంది సాక్రిఫైస్ చేస్తున్నారు కాబట్టి ఈ రోజు ఈవెన్ ఇంత అద్భుతంగా మందిరం కనబడుతుంది. మనం ఇన్ని రకాల కార్యక్రమంలో సేవలు అందించగలుగుతుంది. ప్రతిది కూడా త్యాగమే. అందుకు అది అందరూ తెలుసుకోవాలని చెప్పడం జరిగింది. అయితే లాస్ట్ అనౌన్స్మెంట్ ఏంటంటే ఉగాది పర్యటనకి మన సమితి నుండి ఒక 16 మంది రిజిస్ట్రేషన్ పాటుగా రిజర్వేషన్స్ కూడా చేసుకోవడం జరిగింది. అయితే వాళ్ళందరూ కూడా రిజర్వేషన్స్ చేశారు. అదేవిధంగా స్వామి అనుగ్రహంతో పుట్టమతి కూడా చేరుకొని ఆ యొక్క వైబ్రేషన్స్ అంటే ఆ యొక్క అనుగ్రహాలను పొంది మళ్ళీ సమాజానికి మందిరానికి ఉపయోగపడడం కాదు, స్వార్థం కాదు, వాళ్ళ వ్యక్తిగత జీవితంలో కూడా ఒక ఉన్నత స్థాయిలో వెళ్ళి స్వామి పట్ల ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంటే సరిపోతుంది. అంటే ఒక సానుకూల దృక్పథం ఉంటే మనకి వాళ్ళు రేపు పొద్దున ఎక్కడున్నా స్వామి మీద సక్సెస్ సంస్థ మీద ఒక మంచి అవగాహన కలిగి ఉండడం కోసం ఇవన్నీ మనం ఉగాది పద్యాత్రలు కానీ ఇంకా జిల్లా పద్యాత్రలు కట్టడం జరుగుతుంది. అంటే కొత్త భక్తుల్ని స్వామి సన్నిధానం చేరుకోవాలని ఒక సత్సంగాన్ని తప్ప ఇంకొక ఆలోచన లేదు. ఈ విధంగా మనం ఈ యొక్క యోగ వికాసం ఇంతతో ముగించుకోవడం జరుగుతుంది. జై గురు భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి సాయి.